లయ మనందరికీ బాగా సుపరిచితమైన పేరు. సినిమాలు ఎన్నో చేశారు, కానీ తర్వాత తన వైవాహిక జీవితంతో పిల్లలతో బిజీ అయిపోయి మళ్ళీ మూవీస్కి రారేమో అనుకున్నా, కానీ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఎంతగానో అలరించారు ప్రేక్షకుల్ని. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. మన ప్రస్తుతం లయ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడి అసలు కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, మధ్యలో గ్యాప్ తీసుకున్నారు, ఎలా అనిపించింది, ఇప్పుడు మళ్ళీ కెరియర్ రీస్టార్ట్ చేస్తున్నారు అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఎలా అనిపిస్తోంది మాట్లాడదాం. లయ గారు నమస్తే, వెల్కమ్ బ్యాక్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే నిజంగా మీరు యాక్టింగ్ చేసిన మూవీస్ అన్ని చూసినప్పుడు భలే అనిపించేది. అసలు మంచి క్యారెక్టర్ అనమాట, ఒక మంచి తెలుగు అమ్మాయి క్యారెక్టర్ బాగుండేది చాలా. కానీ గ్యాప్ తీసుకున్నారన్నప్పుడు కొంచెం ఫీల్ అయ్యాం. మళ్ళీ సోషల్ మీడియాలో మీ ఎంట్రీస్, మీ రీల్స్, మీ గ్యాంగ్ అసలు భలే మెయింటైన్ చేశారండి. నిజంగా రీ ఎంట్రీ ఇవ్వడం మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సో అసలు మీ కెరియర్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ అయితే ఉండాలి. కొంతమందికి ఇన్స్పిరేషన్ ఉండరు, ఎవరు గైడ్ లేకపోయినా కానీ వస్తుంటారు ఇంట్రెస్ట్. సో మీరు ఎలా కెరియర్ స్టార్ట్ చేస్తారు అసలు? అంటే అండి నాకు కూడా అంటే ఏజ్ అలాంటిది, అంటే ఏజ్లో పెద్ద అంటే మనకి ఎలా ఉంటుందంటే మామూలు ఫ్యామిలీస్లో 10th అయిపోగానే ఇంటర్లో ఎంపీసీయా బైపీసీయా ఏం చేసుకుందాం అంటే ఇవి రెండే మేజర్గా తీసుకునే ఆప్షన్స్. అన్లెస్ కొంతమంది కిడ్స్ స్పెసిఫిక్గా వాళ్ళకి ఒక చాయిస్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటే తప్ప ఇంజనీరా డాక్టరా జనరలీ ఇవే ఉంటాయి. తర్వాత చేసిన తర్వాత ఓకే తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాలి, ఒకవేళ ఎంపీసీ అవుతాయి. తర్వాత వెళ్ళిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి, తర్వాత ఎంఎస్ చేయాలి. ఇది అంటే ఇలా ఉండేది సిస్టమ్. సో అదే ప్లాన్లో అంటే మనం ఏం స్పెషల్గా థింక్ చేసి ఆ లైన్లో వెళ్దాం అన్నట్టుగా ఒక రఫ్ ఐడియా అలాగే ఉండేది. సో 10th క్లాస్లో ఏమైందంటే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ 2000 కంటెస్ట్ అని ఒక కంటెస్ట్ పెట్టారు. ఓకే, పరదేశీ సినిమా కోసం రాఘవేంద్రరావు గారు టాలెంట్ హంట్ చేస్తూ ఒక రియాలిటీ షో, ఆ టైంలో రియాలిటీ షో పెట్టి జడ్జెస్గా చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అదే ఆర్ లైక్ డైరెక్టర్స్ని పెట్టి జడ్జెస్గా పెట్టి ఒక టాలెంట్ హంట్ చేసినప్పుడు దాంట్లో నాకు సెకండ్ వచ్చింది. ఓకే, శివాజీ అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేనా నేను ఇట్లా మూవీస్లో చేయాలి అంటే అండి ఆ ఏజ్ 15లో పెద్ద, అప్పుడు 10th క్లాస్ అంటే 15 కదా, 15లో పెద్ద తెలిసేది కాదు. అంటే ఇది ఏంటి, ఇది చెయ్యొచ్చా అంటే ఇది కెరియర్, ఎందుకంటే మా మొత్తం చదువు ఇది తర్వాత ఇది ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్. మేము డాన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్ళే వాళ్ళము, చెస్ ఆడుతూ ఉండేవాళ్ళము. సో ఇది అదే ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, ఇది ఒక యాక్టివిటీ అనుకున్నాను. కానీ ఇది కెరియర్గా తీసుకోవచ్చని నాకు కూడా మా పేరెంట్స్ కానీ లేకపోతే ఏదో ఒక హింట్ కానీ అప్పుడున్న ఎక్స్పోజర్కి తెలియలేదు. అంటే మాకు ఈ ఇన్స్టాగ్రామ్ లేవు, ఇవి ఫోన్లు లేవు, ఏమి గూగుల్ లేవు, ఏం లేవు. సో అది ఒక కెరియర్గా చేసుకోవచ్చు అనే ఐడియా కూడా లేదు. సో మ్యాక్సిమం అయితే లా, లేకపోతే ఇది చాలా ఎన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి అంటే అవన్నీ పెద్ద ఆప్షన్స్గా నేను ఆ టైంలో అనుకోలేదు. సో అందుకని ఇదొక డాన్స్ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము, అదొక స్పెషల్ అంటే జస్ట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అంతే. ఆ యాక్టివిటీ వచ్చాము, చేసాము, ఎలా ఉంది మనం టెస్ట్ చేసుకున్నాం అన్నట్టుగా వెళ్ళామంతే. బట్ అది చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు సెకండ్ వచ్చింది, అలాగే శివాజీ గారికి సెకండ్ వచ్చింది, అందులోనే ఝాన్సీ గారు ఉన్నారు, ప్రత్యూషకి థర్డ్, దెన్ కౌశల్ బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ గారికి అందులో వచ్చింది. సో వీళ్ళందరూ పార్టిసిపెంట్స్ అందరూ అనమాట. సో అక్కడ నుంచి నెక్స్ట్ ఏంటంటే సినిమాలు ఆఫర్స్ వస్తూ ఉన్నాయి, ఆఫర్స్ చేయాలా లేదా. సో ఇందులో ఏంటంటే సోలో హీరోయిన్ స్వయంవరం అని వాళ్ళు ఇది చూసి అడిగిన తర్వాత మా పేరెంట్స్ని అడగండి, బేసికలీ నాకేమి అంటే ఆల్వేస్ వాళ్ళు వెనకాల డిసైడ్ చేస్తే వాళ్ళు అనమాట. వెళ్ళి అడగండి అంటే మా నాన్నగారు అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఇది కాదు కానీ ఓకే సరదాగా చేయి, పర్లేదులే అన్నట్టుగా. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు, అందరూ ఇది కెరియర్ అవుతుంది అని పెద్ద అనుకోలేదు అనుకుంటా ఆయన కూడా. సో సరదాగా చేయలే, సరే పర్లేదు అని చెప్పి అనుకుని ఆ సలాల్లో ఫినిష్ చేసేస్తాం అని చెప్పి
స్టార్ట్ అయింది. అది కూడా 1 year పట్టింది. అంటే ఏవి మనకి టైమ్ లైన్స్లో అవ్వవు, డిఫరెంట్ రీజన్స్ ఫర్ దాట్. సో అవ్వలేదన్నమాట. సో స్వయంవరం నుంచి స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ మూవీలో యాక్ట్ చేసినప్పుడు యాక్టింగ్ రాదు మనకి, డాన్స్ కరికులర్ యాక్టివిటీస్ అవి వేరు, కానీ కంప్లీట్గా యాక్టింగ్ అంటే వేరు. మరి యాక్టింగ్ వచ్చేసరికి ఎలా నేర్చుకోమని ఏమైనా అన్నారా, లేకపోతే వీళ్ళని చూసి నేర్చుకున్నా మీ ఓన్గా అక్కడ సెట్లో చేసేసారా? అంటే లేదండి, అంటే స్టార్ 2000 కంటెస్ట్కి పార్టిసిపేషన్ చేయడమే, అందులో సెకండ్ రావడమే ఒక ఆడిషన్ లాగా అయిపోయింది. అంటే బికాజ్ వాళ్ళు అన్నీ అందులో చేసి అది లైవ్లో అది ఎపిసోడ్స్గా రిలీజ్ చేసి ఒక రియాలిటీ షో, ఒక డీకి ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను, లేకపోతే ఒక పాడుతా తీయగా కానివ్వండి, ఏమైనా ఈ షోస్లో ఏవైతే మనము ప్రజెంట్ చేస్తున్నామో అంటే అన్నీ చెక్ చేస్తారు అన్ని రకాల పాటలు ఇవి అవి అని. సో అలాగా యాక్టింగ్ కూడా అవన్నీ చేసేసి అక్కడి వరకు వచ్చింది కదా, ఆడిషన్ బేసిక్లీ అయిపోయినట్టు అనమాట. సో ఇప్పుడు యాక్టింగ్ చేయాలి, ఏంటంటే యాక్టింగ్ చేయడానికి పెద్ద రాదు, కానీ డైరెక్టర్ గారు ఏం చెప్తే అది ఫాలో అవ్వడమే. కానీ ఆ ఫస్ట్ మూవీలో కూడా మీకు యాక్టింగ్ రాదు అని మీ చెప్పేదాకా తెలియట్లేదు నిజంగా, ఎందుకంటే బాగా చేశారు. ఇప్పుడు తెలియని వాళ్ళకి ఆ మూవీ చూస్తే నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు లయ గారిని తెలిసిన వాళ్ళకైతే ఆ మూవీలో ఎలా చేశారనేది బాగా అర్థమవుతుంది, కానీ కొత్త వాళ్ళకి నిజంగా యాక్టింగ్ రాదు అనేది మీ చెప్పేదాకా తెలియదు. చాలా బాగా యాక్ట్ చేశారు. ఏంటంటే అండి అది ఇన్నోసెంట్గా యాక్ట్ చేయడం, యాక్టింగ్ బాగా వచ్చిన వాళ్ళు ఒకటి చేయడము, అది తెలియకుండా ఉన్న ఒక టీనేజ్ గర్ల్ న్యాచురల్గా ఉంటుంది చూసారా, ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ రియాక్షన్స్ కూడా న్యాచురల్గా వస్తాయి చూడండి, అదే దానికి బ్యూటీ కూడా నిజంగా అంత న్యాచురల్గా చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మూవీస్ అప్పుడు లాంగ్ హెయిర్ ఉండేదా మీకు ఒరిజినల్ గానే? నాకు ఇప్పుడు కూడా ఇప్పుడు ఉంది, ఇంకా లాంగ్ హెయిర్, ఇంకా లాంగ్ గారికి భలే ఉంది లాంగ్ హెయిర్. అంటే నాకు అంటే మేనేజ్ చేయడం కష్టం అయ్యి అప్పుడప్పుడు కట్ చేయాలనిపిస్తుంది, కట్ చేసినవి కూడా ఉన్నాయి. బట్ దిస్ ఇస్ ఇప్పుడు ఆ లెంత్ పెరగట్లేదు, మరి ఏం చేయాలో తెలియట్లేదు. అంటే ఇక ఐ థింక్ పెరగదు అనుకుంటా, అంటే దిస్ ఇస్ మాక్సిమం అనుకుంటాను. ఇది మీకు కంఫర్ట్ కదా? ఇది కంఫర్టబుల్, ఇది ఇంకా నేను అందుకనే కట్ చేయట్లేదు. కానీ కొన్నిసార్లు చేంజ్ కావాలనిపిస్తుంది ఒకసారి, అంటే కొన్నిసార్లు, కానీ లాంగ్ హెయిర్ ఉండి షార్ట్ చేసాను అనుకోండి మళ్ళీ లాంగ్ రాదు కదా, సో అది భయం ఉంటుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేడీస్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాల్యూమ్ కూడా ఇప్పుడు ఉన్న వాల్యూమ్ కి అప్పుడు 3 times మోర్ ఉండేది. అసలు ఆ వాల్యూమ్ ఎంత, అసలు హెయిర్ స్టైల్ చేయడానికే వచ్చేది కాదు, అసలు ఎంత కష్టపడే వాళ్ళం అన్నమాట. సరే హెయిర్ ఏమో కానీ మీరైతే అప్పటికంటే ఇప్పుడు ఇంకా యంగ్గా ఉన్నారు. అయ్యో నిజంగా, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి లయ గారు భలే ఉన్నారే అని అనుకుంటారు, కానీ మీరు అప్పటికి ఇప్పటికీ కొత్త హీరోయినా అనుకుంటారేమో, కానీ ఇప్పుడు చూసేవాళ్ళు పాత హీరోయినే సేమ్ అలాగే ఉన్నారు, ఏం చేంజ్ అవ్వలేదా అని అంటే నిజంగా షాకింగ్. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అయ్యో లేదండి, అలా థ్యాంక్ యూ ఫర్ సచ్ నైస్ వర్డ్స్. కానీ ఏముందండి, వెజిటేరియన్ ఫుడ్ అంటే డైట్లో అనేది అయితే బాగా తెలుస్తుంది. అంటే కావాలని అంటే డైటింగ్ చేసేది ఏం లేదు, నా డైటింగ్ రొటీనే రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి ఒకటే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయను. బ్రేక్ఫాస్ట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ మై ఇది. కాకపోతే రాత్రి ఎప్పుడైనా సరిగా తినక లేకపోతే అలా ఉండనుకోండి, అప్పుడు లంచే కొంచెం ఎర్లీ చేసేస్తాను. సో లంచ్ బ్రంచ్ చేస్తాను అరౌండ్ 11:30, 12, 11, కొన్నిసార్లు 11 ఆకలి వేస్తే ఇంకా ముందే కూడా. సో దట్ ఈస్ మై లంచ్. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను కాబట్టి బ్రంచ్ అనుకోండి, అయిపోతుంది. దెన్ అది కూడా కొంచెం హెవీగానే ఎవ్రీథింగ్, ఏమీ డైటింగ్ లాగా మీరు చూస్తే అస్సలు అనుకోరు నా ప్లేట్ చూస్తే. సో ఇట్ ఇస్ ఫుల్ అండ్ బై ద టైమ్ ఐ ఫినిష్ అంతా ఎంప్టీ అయిపోతుంది. సో అండ్ దెన్ అనదర్ మీల్ ఇన్ ద నైట్. అది కొన్నిసార్లు చపాతీలు అవుతాయి చపాతీలు, కొన్నిసార్లు నూడిల్స్ అవుతాయి నూడిల్స్, అంటే మనమే చేసుకుంటాం కదా. సో అలా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆర్ యూనో కొన్నిసార్లు పప్పు కూర అవ్వచ్చు, అలా అవ్వచ్చు అనమాట. సో రాత్రి ఫ్రెష్గా చేస్తాను. మొన్న కూడా ఎవరో చెప్తే వాళ్ళందరూ నవ్వుతున్నారు, బట్ ఏంటంటే అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఐ వాంట్ టు మేక్ ఫ్రెష్ ఇన్ ద నైట్, బికాస్ పొద్దున్న అందరూ వెళ్ళిపోతారు కాబట్టి. సో ఫ్రెష్. ఓకే, మూవీస్ చాలా వరకు చేశారు మీరు, స్వయంవరం కానీ హనుమాన్ జంక్షన్లో మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సో మంచి మంచి మూవీస్, మంచి మంచి క్యారెక్టర్స్ మీకు వచ్చాయి. వచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్స్ స్టిల్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా. కానీ మీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు
స్టాప్ చేస్తారని అనుకోలేదు మేము ఎవరం కూడా. ఎందుకు సడన్ గా స్టాప్? అంటే అది లొకేషన్ వల్ల అండి. బికాజ్ ఆ లొకేషన్ యుఎస్లో లొకేషన్లో ఉండి మెయిన్ లీడ్ చేయాలంటే ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. మనం కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టలేము. అలా అని న్యూ ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఎక్కువ టైం కూడా కావాల్సి వస్తుంది. సో ఈ లొకేషన్ డిఫరెన్స్ వల్ల ఇప్పుడు ఇండియాలో ఉండుంటే ప్రాబ్లమ్. ఇండియాలో ఎక్కడున్నా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజీ. అక్కడ నుంచి అనగానే ఒక 24 hours ఫ్లైట్. కాకపోతే ఏంటంటే ఆ 24 hours కూడా బికాజ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్, ఈ ఊరికనే వెళ్ళి రాలేము. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే ఎమర్జెన్సీకి వెళ్ళి రావచ్చు, కానీ ఆ టైంలో లీడ్ రోల్స్ చేస్తున్న టైంలో అది ఫీజిబిలిటీగా అనిపించలేదు నాకు. అందుకని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే. మరి అప్పటికే మీరు ఇండస్ట్రీకి అలవాటు అయిపోయారు, మీకు మూవీస్ అలవాటు అయిపోయాయి. మీరు అనుకున్నది ఒకటి కావచ్చు, అంటే స్టడీ వైజ్ వెళ్ళాలి, ఏదో డాక్టరో ఇంజనీరో ఏదో అవ్వాలి, లాయరో అనుకున్నారు. కానీ సడన్ గా మీరు అనుకున్నట్టు మీ కరికులర్ యాక్టివిటీయే మీకు ఒక కెరియర్ లాగా వచ్చేసింది. సో మంచి మంచి క్యారెక్టర్స్ అన్ని మీరు చేశారు, మంచి ఫేమ్ కూడా వచ్చింది మీకు. అప్పుడే సోషల్ మీడియా ఉండుంటే చాలా పాపులర్ అయిపోయారు కదా. సో అలాంటిది ఆ టైంలో మీరు మ్యారేజ్ చేసుకున్నారు. మరి మీకు అప్పుడు బాధ అనిపించలేదా? ఎందుకంటే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు, అలవాటు అవుతూ ఉంది, ఫేమ్ అవుతూ ఉన్నారు, గుర్తుపడుతున్నారు. అలాంటి ఫేమ్ ని వదిలేసుకోవాలంటే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా. అంటే అండి అది ప్లాన్డ్ డెసిషన్ కాదు. మా ఇంట్లో సంబంధాలు చూసిన తర్వాత అది ఒక 3-4 yearsకి ఎప్పుడో సెట్ అవుతుంది. అంటే వెంటనే కుదరవు కదా. సో ఇప్పుడు మనం సంబంధాలు చూద్దాం అనుకుంటే అవి అవుతాయి. సీరియస్గా కూడా చూడలేదు. సో అని అనుకున్న వెంటనే అక్కడ యుమెయిన్ 2005 తానాకి వెళ్ళాను అనమాట. యుఎస్కి వెళ్తే అప్పుడు ఒక ఆంటీ అడిగారు, మీరు వాట్ యూ వాంట్ టు డూ అబౌట్ యువర్ మ్యారేజ్ అంటే నేను అన్నాను, అంటే ఇట్స్ ఓకే, ఐ కెన్ గెట్ మ్యారీడ్ వెన్ ఐ ఫైండ్ అ నైస్ పర్సన్. కాకపోతే మా పేరెంట్స్ చూస్తారు, సో వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాళ్ళు తీసుకొస్తారు, అప్పుడు చూస్తానని చెప్తే వాళ్ళు ఐ థింక్ దే కాంటాక్టెడ్ దెమ్. అండ్ ఫస్ట్ సంబంధం ఓకే అయిపోయింది. అది లేకపోతే ఇంకొక ఎన్ని రోజులు పట్టేదో, అసలు అయ్యేదో కాదో కూడా తెలియదు. వీ డోంట్ నో. ఫస్ట్ సంబంధం ఓకే అయిపోవడం వల్ల అది ప్లాన్ చేసింది కాదు. సో అలా సార్ కూడా చాలా బాగుంటారు, డాక్టర్ కదా. అవునవును. అంటే బేసిక్లీ అండి కంపాటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. కంపాటబిలిటీ మాకు చాలా ఉంది. అండ్ వెరీ అండర్స్టాండింగ్, వెరీ ఫ్రెండ్లీ. సో అది బేసిక్లీ మా హస్బెండ్ గురించి చెప్పాలంటే. అండ్ వెరీ సపోర్టివ్. ఒకలాంటి ఫ్రీడమ్ ఇస్తారు, ఒకలాంటి డెసిషన్ మేకింగ్కి ఇస్తారు. ఎనీ టైం మాకు కన్ఫ్యూషన్ వస్తే మళ్ళీ వచ్చి ఆ డిస్కషన్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు కన్ఫ్యూషన్ వచ్చింది, నాకు ఇది చేయాలా అంటే నాతో నన్ను క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆన్సర్ వస్తుంది చూసారా, దాంతో కంక్లూషన్ నాకే తెలిసిపోతుంది. సో ఇది చెయ్యి, ఇదా అంటే నువ్వు ఇది చెయ్యి అని అనరు. ఓకే, అందులో ఏంటి ప్లస్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏంటి ప్లస్, ఓకే అలా చేయడానికి ఇదవుతుంది, మరి రెండిట్లో ఏది బెటర్ అనుకుంటున్నావు, ఇలా నన్నే క్వశ్చన్లు అడిగి నా కన్ఫ్యూషన్ని నాతోనే అంటే నేనే క్లియర్ అయిపోయేలాగా చేసుకొని అండ్ దెన్ నాకే ఆన్సర్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ హౌ హీ విల్ డూ ఇట్. ఎప్పుడు ఇది చెయ్యొద్దు అని చెప్పలేదు. ఓకే, మీకే క్లారిటీ రావాలి అనుకునేది. వెరీ నైస్, మంచి బాండింగ్ మీ ఇద్దరికి. ఓకే, సార్ గురించి ఎలాగో మాట్లాడాం కాబట్టి పిల్లలు శ్లోక, వచన్. నిజంగా రెండు పేర్లు కూడా చాలా డిఫరెంట్. నేను ఫస్ట్ విన్నప్పుడు పుట్టినప్పుడు అనుకున్నాను శ్లోక అంటే శ్లోకం చెప్పండి అది వేరు, శ్లోక అని పేరుగా పెట్టుకోవడం వేరు. సో అప్పుడే అనుకున్నాను డిఫరెంట్ పేరు పెట్టారు అంటే. మీ వెల్ నోన్ హీరోయిన్ కదా, తెలుసు కదా. సో కొంచెం ఫాలో అయ్యేవాళ్ళం అప్పుడు, సోషల్ మీడియా ఎంత లేకపోయినా కానీ ఫాలో అయ్యేవాళ్ళం. సో తెలిసింది అనమాట. పాప, వచన్ ఈ ఇద్దరు ఎంత ఇప్పుడు ఏజ్ ఏం చదువుకుంటున్నారు? శ్లోక ఏమో 11th grade అండి. సో మా అబ్బాయి వచన్ ఏమో ఇప్పుడు 8th grade. 8th grade నుంచి 9th వెళ్తున్నాడు. ఓకే, కంప్లీట్ గా మీరు ఫ్యామిలీ ఉమెన్ అయిపోయారు. మొత్తం కంప్లీట్ గా వాళ్ళకే టైం ఇచ్చేసారు, సార్ని పిల్లల్ని చేసాము. ఐటీ జాబ్ చేసుకున్నాము. అంటే అదేంటంటే నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసినప్పుడు యుఎస్లో మన పనులన్నీ చేసుకున్నాక కూడా కొంచెం టైం మిగులుతోంది అని చూసిన తర్వాత అప్పుడు ఐటీ జాబ్కి జాయిన్ అయ్యాను. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. నేను అసలు ఎప్పుడే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయలేదు. ఆఫీస్కి ఎప్పుడైనా ఇయర్లీ వన్సో లేకపోతే 6 monthsకి వన్సో అలాగా వెళ్ళిన
సందర్భమే కానీ అది కూడా మా టీం మెంబర్స్ అందరినీ మీట్ అవ్వడానికి లేకపోతే ఎనీథింగ్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు అన్నప్పుడు అలాంటి టైంలో కానీ 1-2 days ఉన్నాను కానీ పెద్ద ఎక్కువ అక్కడ నుంచి ఇంట్లోంచి వర్క్ చేశాను. సో అది వాళ్ళకి యాక్సెసిబుల్గా అంత చేసిన వర్కే. ఓకే. సో మనకు అక్కడ వచ్చేసి ఇంట్లో వర్క్ అంతా మనమే చేసుకోవాలి, ఎంత మేడ్ని పెట్టుకున్నా కూడా. అండ్ మీరు ఐటీ వర్క్ కూడా చేసేవాళ్ళు, పిల్లలు సార్ని ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళు? అవునండి, అది అది కష్టమే కానీ అందరూ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అంటే మనకు కొలీగ్స్ ఎవరో ఉంటారు, అక్కడ డిఫరెంట్ కదా. అక్కడ ఎవరు ఉండరు, అంటే ఎవ్రీవన్ ఇస్ బిజీ. వాళ్ళు చేయరని కాదు కానీ అందరూ చాలా బిజీగా ఉంటారు. సో అందుకని ఏమవుతుందంటే మనము కొంచెము అది అలవాటు చేసుకోవడం కష్టమే కానీ అది అలవాటు అయిపోయికండి అలాగే ఉండాలనిపిస్తుంది. నేను ఇక్కడ కూడా అలాగే ఉంటాను, ఎవరి మీద డిపెండ్ అవ్వను. ఎవరు అంటే ఇండిపెండెంట్గా ఉండడం అలవాటు అయిపోయిన తర్వాత నాకు ఆ డిపెండెన్సీ అంటే ఇప్పుడు రేపు పొద్దున నాకు హెల్పర్ వస్తారా లేదా, ఆవిడ రాగలరా లేదా అనేది నేను ఇప్పుడు వరి అవ్వకూడదు. అవును, కరెక్ట్. ఎందుకంటే తన మీద డిపెండెన్సీ అయిపోతే మీ ఏం వర్క్ చేయలేరు. అవునవును, ఎందుకంటే పాపం వాళ్ళు కూడా హ్యూమన్స్, వాళ్ళకి కూడా ఏవో ఇంట్లో ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి కూడా ఏదో లేజీ డే ఉంటుంది, ఒకరోజు పోనీ ఏమీ లేకపోయినా ఒక లేజీ డే ఉంటుంది, అబ్బా వాళ్ళు వెళ్ళాలనిపించట్లేదు అనుకోవచ్చు. సో వాళ్ళు రాలేకపోతే అప్పుడు నేను ఇబ్బంది పడేటట్టుగా ఉండకూడదు. సో నేను ఇప్పుడు కూడా నేనే చేసుకోవడం నాకు అలవాటు. అండ్ నాకు నామోషి లేదు అసలు, మన పని మనం చేసుకోవడానికి నామోషి లేదు. అంటే కొంతమందికి అంటే సెలబ్రిటీస్ అంటే చేసుకోకూడదు లేకపోతే ఇలా చేయకూడదు అని ఉండొచ్చేమో కొంతమందికి, అది తప్పు అని నేను అనట్లేదు కానీ నాకు లేదు కాబట్టి నేను ఐఎమ్ హ్యాపీ. నైస్ థింగ్. ఓకే, మరి మీరు పిల్లల్ని చూసుకుంటూనే సోషల్ మీడియా వచ్చిన తర్వాత టిక్టాక్ కానీ మన ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఒక స్పెషల్ గ్యాంగ్ ని రెడీ చేసుకుని ఆ గ్యాంగ్ అంతా ఆల్మోస్ట్ మన ఇండియన్సే అనుకుంటా కదా. అవునండి, అవును, తెలుగు వాళ్ళే. ఎలా గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకున్నారు? అంటే నేను ఫస్ట్ డాన్స్ క్లాస్ ఫ్రెండ్సా, ఎలా వాళ్ళు అసలు నాకు సంబంధం లేదు, అసలు మా ఇంటి దగ్గర కూడా ఉంటారు వాళ్ళు. 2 hours అవే ఉంటారు, ఎల్ఏనే లాస్ ఏంజలసే కాకపోతే మాకంటే 2 hours అవేలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే నా డాన్స్ క్లాస్లో జాయిన్ అయిన ఫ్రెండ్స్ లేడీస్ అనమాట. ఫస్ట్ దేవర్ మై స్టూడెంట్స్. తర్వాత ఏమైపోయిందంటే కోవిడ్ నుంచి అంటే మీరు అక్కడ డాన్స్ కూడా నేర్పించారా? నేర్పించాను. సో ఏంటంటే సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను కదా, ఇంకా అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనం ఇప్పుడు సగం చేయకూడదు. సో అందుకని ఆపేసాను. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు నాకు డాన్స్ క్లాస్లో ఉండేవాళ్ళు. డాన్స్ క్లాస్లో మేము ఫస్ట్ నేర్చుకునే వాళ్ళం. తర్వాత ఏమైపోయిందంటే కోవిడ్ వచ్చినప్పుడు మరి మేము మళ్ళీ డాన్స్ క్లాస్ ఎలాగో ఆన్లైన్ నేర్చుకుని ఏం చేయగలము. సో అందుకని ఏం చేసేవాళ్ళం అంటే చిన్నగా ఒక నేర్చుకున్నావు, నువ్వు అక్కడ వీడియో తీసుకో అందరూ చేస్తున్నారు కదా, అలా చేసి ఒక స్మాల్ వీడియోస్తో స్టార్ట్ చేసి తర్వాత నుంచి వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ చేయాలంటే మాకు ఒక మోటివేషన్ కావాలి ఏంటో. సో ఇన్స్టాగ్రామ్ అనేది మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో చెప్తున్నారు, యాక్చువల్లీ ఒక చాలా లాంగ్ బ్యాక్ నుంచి చెప్తున్నారు పెట్టమని. నేను 5 years బ్యాక్ ఓపెన్ చేసి వదిలేశాను, ఏమీ అప్డేట్స్ ఏమీ పెట్టలేదు. పెట్టి ఓపెన్ చేసి అలా వదిలేశాను అంతే. తర్వాత ఏమైందంటే వీళ్ళు నా బర్త్డేకి కలిసినప్పుడు సరదాగా మనం రీల్స్ చేద్దాం, అందరూ చేస్తున్నారు మనం కూడా చేద్దాం అంటే ఓకే చేయండి అని చెప్పాను. మేమేదో చాలా సింపుల్గా, అసలు సింక్ లేదు, ఒక స్టెప్ కరెక్ట్గా లేదు, అందరం ఏదేవో చేసాము, లైట్లో మా ఫేసులు కనపట్లేదు, ఏదో మా సరదా కోసం ఏదో చేసేసింది. తను ఒక అందులో గ్రూప్లో ఉన్న ఒక అమ్మాయి పోస్ట్ చేసింది అనమాట. పోస్ట్ చేయగానే అది అమ్మాయికి ఉన్నది 200 followers, అదేమో వ్యూస్ ఏమో 13K అలా వెళ్ళిపోయాయి అనమాట. అదేంటి 200కి అన్ని 400 వెళ్ళొచ్చు లేకపోతే 600 వెళ్ళొచ్చు, ఇన్ని ఎలా వెళ్ళిపోతాయి అంటే అవుట్ సైడర్ పీపుల్ కూడా చూస్తున్నారనమాట. అంటే ఇది నెక్స్ట్ ఇంకేదో పెట్టాము, అది కూడా అలాగే వెళ్ళిపోతే అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఓహో తన అకౌంట్లోనే అంత వెళ్తున్నారంటే నా అకౌంట్లో ఎంతమంది వెళ్తున్నారు. సో అలా చూసుకుంటూ జస్ట్ సరదాగా చేస్తూ దాన్ని కొంచెం నీట్గా అనేది అంటే వాట్ ఐ మీన్ ఇస్ అంటే మా పరిధిలో మేము చేయగలిగినంత బెస్ట్ పర్ఫెక్షన్తో చేయడం ట్రై చేసాం. ఓకే
ఫన్నే కానీ అంటే ఇప్పుడు గాసిప్స్ ఇప్పుడు లేడీస్ కలిస్తే గాసిప్స్ ఉంటాయి కదా, మీరేం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇది కొనుక్కున్నారంటే అయ్యో వాళ్ళ ఇంట్లో గొడవ అయింది ఎట్లా తెలుసా, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవేమీ లేకుండా మాకు ఎక్సర్సైజ్తో పాటు ఒక మంచి వాతావరణంలో మేము మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ మేము ఏదో ఒకటి జోకులు వేసుకుంటూ దాని మీద చేస్తూ మా హస్బెండ్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఆయనే వీడియో తీసేది. అదే మా హస్బెండ్ ఒకవేళ బిజీగా ఉన్నారనుకోండి ఆ గ్రూప్లో ఎవరో ఒకళ్ళు హస్బెండ్ ఉంటారు కదా, వాళ్ళు ఆయన తీస్తారు. సో అలాగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఫ్యామిలీ లాగా చేసి అంటే వాళ్ళందరూ వస్తారు, కిడ్స్ ఆడుకుంటారు, హస్బెండ్స్ దే హ్యాంగ్ అవుట్, మేమేమో మా రీల్స్ ప్రాక్టీస్లో ఉంటాము. సాయంత్రం అయ్యేసరికి రీల్ అందరూ తీసుకొని హ్యాపీ బై తినేసేసి హ్యాపీ అనుకుని వెళ్ళిపోతాం అనమాట. దిస్ ఇస్ అవర్ వీకెండ్ స్కెడ్యూల్. అంటే ఎవరికైనా అది ఎవరు వీలవుతే వాళ్ళు వస్తారు, కొంతమంది కొన్నిసార్లు వీలవుతుంది, కొన్నిసార్లు అలా హ్యాపీగా చేసేసుకున్నాం అనమాట. సో దాని నుంచి సోషల్ మీడియాలోకి యాక్టివ్ అయ్యాను. అవును, చాలా రీచ్ కూడా వస్తుంది ఇన్స్టా పేజ్ కూడా. ఓకే, సార్ కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా? అయితే అంత బిజీ స్కెడ్యూల్లో కూడా డాక్టర్ కదా. అవునవును, అంటే కాకపోతే ఏంటంటే అండి ఆయనకి ఎమర్జెన్సీలు ఉండవు, క్యాన్సర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. కాకపోతే ఆయన 9 to 5 మిగతా టైంలో ఏంటంటే ఫోన్లో ఉంటుంది. అండ్ నైట్ టైంలో పేషెంట్ విజిట్స్ అది ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అంటే దానికి ఒక టైమింగ్ అంటూ ఏం లేదు, ఇన్ పేషెంట్ విజిట్స్ ఉంటాయి అంతే. సో ఎమర్జెన్సీ అంటూ సడన్గా కాల్స్ వచ్చేవి ఏముండదు. ఉంటే ఫోన్లో అంటే పెయిన్ టాలరెన్స్ని, పెయిన్కి రిడక్షన్కి ఏమేమి వేసుకోవాలి, ఏం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆయన అది చూసుకుంటారు. సో ఆయన ఏంటంటే పొద్దున్నే ఇవాళ ఏం చేస్తున్నాము, ఇవాళ రీల్స్ ఉన్నాయా, ఇవాళ ఫోటోషూట్ ఏమైనా ఉందా, ఓహో లేవా, అయితే నేను కొంచెం లేట్గా రావచ్చా అంటే బికాస్ మీ ఫోటోషూట్ ఉంటే సార్ త్వరగా వచ్చేసేవారు. అవును, వచ్చేసి ఫోటోషూట్ ఎందుకంటే లైట్ పోతుంది, సో లైట్ పోయే లోపల సో చేసేసి అప్పుడు మళ్ళీ వెళ్ళి డిక్టేషన్స్ ఏవో ఉంటాయి ఆయన డిక్టేట్ చేస్తే వాళ్ళు రాసుకుంటారు. సో అవన్నీ ఉంటాయి. సో పేషెంట్ సమ్మరీ రిపోర్ట్స్ ఏవో చేసుకుంటే అవన్నీ పేపర్ వర్క్ ఉంటుంది, మాకు చాలా పేపర్ వర్క్ ఉంటుంది. ఆ పేపర్ వర్క్ అంతా తర్వాత చేసుకుంటే వాళ్ళు అంటే అదేదో కష్టంగా కానీ నేనేదో ఫోర్స్ చేసి కానీ కాదు, అదేంటంటే మేము కూడా టైం స్పెండ్ చేస్తున్నాం ఒక రకంగా, అంటే ఆ యాక్టివిటీ వల్ల మేము కూడా టైం స్పెండ్ చేస్తున్నాం, అది అలా ఉండేదన్నమాట. సో ఇట్స్ అ గ్రూప్ యాక్టివిటీ, ఫ్యామిలీ యాక్టివిటీ. అది ఫ్యామిలీ యాక్టివిటీలా చేసుకున్నాం కానీ అది పెద్దది ఇది చేయలేదు. సో మేము బాగానే దాంతో ఎంజాయ్ చేసి ఇప్పుడు అందరూ మిస్ అవుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తే మళ్ళీ స్టార్ట్ చేయాలి ఒకటేసారి రీల్స్ అని పెట్టుకుని 1 by 1. ఓకే, మీ మూవీస్ సార్ అయితే చూసుంటారు, పిల్లలు చూసారా, ఏమంటూ ఉంటారు వాళ్ళు చూస్తారండి. అంటే ఇప్పుడు మనము కొన్నిసార్లు ఒక టైంలో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయడానికి లేదు అప్పుడు తర్వాత సినిమాలు ఏవో ఒకటి ఉంటాయి అనుకోండి, ప్రతిసారి ఒక సినిమాలో ఒక రకమైన సినిమాలు చూస్తున్నారు అనుకోండి, ఇప్పుడు వెరైటీగా ఇప్పుడు నా సినిమా కూడా చూడండి అన్నట్టుగా సో కొన్నిసార్లు చూస్తారు వాళ్ళు. ఏ ఏజ్ నుంచి వాళ్ళకి తెలుసు మీ మదర్ కూడా యాక్టరే, ఖాళీగా ఇంట్లో కూర్చుంటుంది, ఫ్యామిలీ ఉమెన్ అనుకోకండి అని చెప్పుంటారు కదా? అంటే ఇప్పుడు స్కూల్లో అడుగుతారు కదండి, అంటే స్కూల్లో వాట్ ఈస్ యువర్ మామ్ డూ, వాట్ ఈస్ యువర్ ఫాదర్ డూ, అంటే వాళ్ళు రాస్తారు కూడా, దే విల్ రైట్. ఎల్కేజీ నుంచి కొంచెం రైటింగ్ వాళ్ళని నేర్పిస్తారు కొంచెం చిన్నగా. సో ఎల్కేజీ లేదు కాబట్టి వాళ్ళకి కిండర్ గార్డెన్ బేసిక్లీ. సో వాళ్ళు అంటే ఫస్ట్ గ్రేడ్ నుంచి ఇంకా బెటర్ రైటింగ్ స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు వాట్ ఈస్ యువర్ మామ్ డూ అని అప్పుడు అడిగినప్పుడు అప్పుడు ఐటీ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. సో వాళ్ళు యాక్ట్రెస్ అని చెప్పారు అనమాట. యాక్ట్రెస్ అని చెప్పి యాక్ట్రెస్ వాట్ డిడ్ యూ డూ యాక్ట్ అని అలా నెమ్మదిగా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఏమంటారు మీరు మూవీస్లలో మీ యాక్టింగ్ చూసి ఏదో ఒకటి అదే ఎక్స్ప్రెషన్, ఇంత బాగా చేసావా నువ్వు, లేకపోతే బాగా చేయలేదని వాళ్ళకి తెలిసింది ఏదో, అంటే వాళ్ళు విమర్శించే అంత కాకపోయినా కానీ ఏదో ఒక ఎక్స్ప్రెషన్ అంటే పిల్లలు కదా, వాళ్ళకి అసలు ఇన్హిబిషన్స్ లేవు, వాళ్ళే ఫీల్ అవుతారు. కానీ చెప్పే ఇది కూడా మరీ రూడ్గా చెప్పరు, అది కూడా సాఫ్ట్గా చెప్తారు, అది చాలా అందంగా చెప్తారు. బాలేదు అన్నది కూడా అందంగా చెప్తారు, అది కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎందుకంటే అక్కడ ఎవరు రూడ్గా ఎక్కువ మాట్లాడరు, ఎవరితోనూ రూడ్గా మాట్లాడరు, అది గుడ్ పాయింట్. సో
ఆ లెక్క ప్రకారం ఇక్కడ కొంచెము నువ్వు ఇంకా బాగా చేసి ఉండాల్సింది, లేకపోతే ఎందుకు అలాంటి డ్రెస్ వేసుకున్నావు, అది ఓల్డ్గా అంటే ఆ టైంలో అదే నేను చెప్పాను, ఇంత మేకప్ ఎందుకు వాళ్ళకి అంటే న్యాచురల్గా లేదు అనేది అనమాట. సో వాళ్ళు అన్నారు అనమాట, ఇంత మేకప్ ఎందుకు, అండ్ అలా ఏవో డాన్స్ చేస్తే చాలా బాగుంది ఈ సాంగ్, వి లవ్ ఇట్ అండ్ అలా కొన్నిసార్లు పాజిటివ్ కూడా చెప్తారు. కానీ ఆ చెప్పడంలో ఇప్పుడు నేను తెలుగులో చెప్పినప్పుడు కొంచెం ఇదిగా ఉంది, వాళ్ళు చాలా పాలిష్డ్గా చెప్తారు అదే. సో అది అక్కడ ఉన్న అడ్వాంటేజ్ అది. సో వాళ్ళు ఏదో చెప్తారు అలా. ఈ సోషల్ మీడియా రీల్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మంచి రీచ్ వస్తున్నప్పుడు కూడా వాళ్ళు మేము కూడా ఏమైనా హెల్ప్ చేస్తామనో లేకపోతే మేము కూడా యాక్ట్ చేస్తామనో, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా ఇన్స్టా అలవాటు చేసేసారు వాళ్ళకి, వాళ్ళు కూడా చాలా ఫేమ్గా అవుతున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరు యాక్ట్రెస్ అంటే సార్ కూడా డాక్టర్గా ఉన్నారు, సో మీరు చాలా మందికి తెలుసు. సో పిల్లలు కూడా మేబీ మేము కూడా వస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడైనా అన్నారు అలాగా? లేదండి, అస్సలు వాళ్ళు చాలా షై కిడ్స్. యాక్చువల్లీ ఏంటంటే మా అమ్మాయికి నేను ఏం పోస్ట్ చేస్తున్నా ఇష్టం ఉండదు, అంటే ఫ్యామిలీ పిక్చర్స్ కానీ తనవి కానీ, లేకపోతే మేము ఏమైనా చేస్తుంది కానీ పోస్ట్ చేయకూడదు, అంటే చేసి అలాగా డ్రాఫ్ట్లో పెట్టుకోవాలంతే అనమాట. అంటే తనకి ఎందుకు వాళ్ళందరికీ తెలియడం, నా కోసం కదా చేశాను అన్నట్టుగా తను ఉంటుంది. అందుకని తను ఎక్కువ ఇష్టం ఉండదు. కానీ నేను అప్పుడప్పుడు పర్మిషన్ అడుగుతూ ఉంటాను, అమ్మ పెట్టుకుంటాను, ఇది పెట్టుకుంటాను, డాటర్స్ డే వస్తుంది, నేను మరి ఐ హ్యావ్ టు ఓకే అని అదే సర్లే ఎడవకు అన్నట్టుగా అనమాట. సో వాళ్ళకి పెద్ద ఇష్టం ఉండదు. ఇప్పుడు రీసెంట్ గా కూడా మంచి బార్బీ డాల్ బ్లూ కలర్ ఫ్రాక్ వేసి బర్త్డే చాలా క్యూట్ గా ఉన్నారు పిల్లలు. ఆ ఫ్రాక్ మొత్తం మనం చూడండి అంత దూరం వెళ్ళడం చాల్సి వస్తుంది. అవునవును, అది వాళ్ళ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ అన్నమాట. ఓకే, చాలా బాగుంది. ఓకే, సో ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాము. సో కెరియర్ స్టార్ట్ చేశారు, ఫ్యామిలీ, పిల్లలు, సోషల్ మీడియా, ప్రతి దాంట్లో కూడా మీరు యాక్టివ్గా ఉన్నారు. మీ హ్యాపీనెస్, మీ జాబ్ కూడా ఈవెన్ ఏది వదిలిపెట్టుకోలేదు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కెరియర్ రీస్టార్ట్, మళ్ళీ మూవీస్ బ్యాక్ రావడం ఎలా అయింది? అంటే మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం చూసి అరే లయ గారు మళ్ళీ చేస్తున్నారే, మేబీ మూవీస్లో చేస్తారేమో, అడుగుదాము, మంచి యాక్ట్రెస్, అనవసరంగా మనం మిస్ చేసుకుంటున్నామేమో, ఈ క్యారెక్టర్కి అయితే తిని బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. మళ్ళీ కెరియర్ రీస్టార్ట్కి ఎలా స్టార్ట్ చేశారంట? అంటే సోషల్ మీడియా ఉండుండొచ్చు. సోషల్ మీడియా వల్ల కొంచెం ఆడియన్స్ దగ్గర కొంచెం మళ్ళీ దగ్గర అయ్యాను తప్ప, ఐ థింక్ అది నాకు మరి ఈ ఆఫర్ తెచ్చిపెట్టిందో లేదో తెలీదు. కానీ నేను 2023లో 2 years బ్యాక్ నేను విజిటింగ్ వచ్చాను, చాలా ఏళ్ల తర్వాత ఇండియా వచ్చాను. వచ్చినప్పుడు ఇలా అనుకోకుండా ఒక 2-3 ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అంటే ఇంకా ఇవ్వమని అడిగారు కానీ మనకి ఏమీ లేదు కదా, అంటే మనం ఏం సాధించట్లేదు, మనం ఏమీ లేదు. సో ఇచ్చి ఏంటి జస్ట్ ఒక రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పి ఒక 2-3 ఛానల్స్కి ఇచ్చాను. ఆ క్లిప్పింగ్ ఏదో చూసి ఆయన పిలిచారు, ఫోన్ చేశారు. ఓకే, సో ఆయన కాల్ చేసి అడిగారు. తర్వాత ఫొటోస్ పంపించమన్నారు. ఫొటోస్ పంపించినప్పుడు ఏంటంటే ఆ ఫొటోస్ ఆయన క్యారెక్టర్ దగ్గరగా లేవు. మనం రెడీ అయినప్పుడు ఏదో మనం అంటే వేరేగా ఉంటాం కదా, సో ఆయనకి న్యాచురల్గా కొంచెం క్యారెక్టర్ దగ్గరగా ఉన్నవి ఎక్కడ నా ప్రొఫైల్లో ఎక్కడ లేవు అనమాట. సో ఆయన అన్నారు సరే మాకు ఫోటో సెషన్ కావాలి, రేపే చేయాలి. ఓకే, అంటే మనకి యూఎస్లో వీకెండ్స్ తప్ప వీక్ డేలో అందరూ చాలా బిజీ ఉంటారు. సో ఎస్పెషలీ బోత్ ఆఫ్ అస్ వర్కింగ్, మళ్ళీ కిడ్స్ ఇవన్నీ. సో అందుకని ఏమన్నారంటే రేపే కావాలి నాకు అంటే, సార్ రేపు అంటే ఓకే చెప్తాను అని. సో డిస్కస్ చేసుకున్నప్పుడు ఓకే చేసేద్దాము, నువ్వు ఆఫ్ తీసుకో, నువ్వు హాస్పిటల్కి వచ్చేయి, అక్కడ తీద్దాము ఫొటోస్, నేను తీస్తాను, పేషెంట్లు చూడాల్సినప్పుడు వెళ్ళిపోతాను, నువ్వు ఏదో ఒకటి మేనేజ్ చేయి, తర్వాత గ్యాప్లో ఉంటుంది కదా పేషెంట్ చూసే గ్యాప్లో అప్పుడు నేను నీకు తీస్తాను అని. పాపం ఆయన హీ స్పెంట్ ఎక్స్ట్రా టైం. తీసేసిన తర్వాత హీ స్పెంట్ ఆల్మోస్ట్ 4-5 hours ఇన్ ద హాస్పిటల్ టు ఫినిష్ ఆఫ్ హిస్ అదర్ పేపర్ వర్క్ చేసుకొని అప్పుడు వచ్చారు. అంటే అది కూడా ఆయన టైం
కిల్ చేసింది కదా. సో ఆయన కూడా అవన్నీ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని హీ డెడ్ ఎవ్రీథింగ్. అంటే నేను ఆఫీస్కి లీవ్ తీసుకున్నాను, చేసి ఆయన ఫోటోలు ఇస్తారు, నేనేమో సార్కి పంపిస్తాను. సార్ కూడా రాత్రి అంతా లేచి ఉన్నారు. మేము మాకు డే ఆయన 2 nights లేచే ఉన్నారు, ఫుల్ నైట్. అందుకని మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ ఉంటుంది కదా, అయినా కూడా ఆయన 2 nights నిద్రపోలే. సో ఎవ్రీబడి అంటే కలెక్టివ్లీ చేసిన ఇదండి. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. మనము అది ఎక్కడ ఇదేదో చోరబ్బా ఇది చెయ్యాలా ఇప్పుడు ఇప్పాళ్ళే ఎందుకు చెయ్యాలి అని ఎప్పుడు అనలా. ఓకే ఆయనకి ఇప్పుడు కావాలి, ఓకే సరే ఏం చెయ్యాలి ఇప్పుడు అని, దట్స్ పాజిటివ్ థింకింగ్. దట్ ఈస్ అది ఎక్కువగా ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. రైట్. మరి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా కొనసాగుతున్నాయి మాట్లాడుకో. లయ గారు, మీ సెకండ్ ఇన్నింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో అలా ఫోటోషూట్ అయితే అయిపోయింది. సో ఫోటోషూట్ అయ్యాక ఇప్పుడు ఏదైతే మూవీ మీరు చేశారో ఆ మూవీకేనా? తమ్ముడు సినిమా కోసం అండి. ఓకే, ఆ మూవీకే చేశారు. మరి మామూలుగా అయితే ఇన్ని సంవత్సరాలు మీరు కంప్లీట్గా ఫ్యామిలీకి టైం స్పెండ్ చేశారు. మీరు జాబ్ చేసినా కంప్లీట్గా వాళ్ళతోనే ఉన్నారు, ఎప్పుడు వదిలిపెట్టి రాలేదు. ఎప్పుడైనా ఇంటికి వస్తే అమ్మ వాళ్ళ కోసం వచ్చి ఉంటారు, కానీ కెరియర్ కోసం ఇంత దూరం మూవీస్ కోసం అయితే రాలేదు. చాలా మిస్ అయ్యి ఉంటారు కదా, మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? అవునండి, మిస్సింగ్ అనేది ఎప్పుడు ఉంది. అంటే ఇది కూడా చెప్పడం కూడా 6 months అన్నట్టుగా చెప్పారు, కానీ అది మనకి డిఫరెంట్ రీజన్స్ వల్ల అది 2 years వరకు పుష్ అయింది. మనం కమిట్మెంట్ అంతే, కమిట్మెంట్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఫినిష్ కదా, చేసాము. అండ్ మిస్ అయ్యాను, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు అనే ఒక హ్యాపీనెస్ కూడా ఉంది. వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అంటే అమ్మ 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 అని పట్టుకొని తిరిగి అలా ఉన్న ఫేజ్ అది ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నేను లేకుండా వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అనేది కూడా ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు పొద్దున ఎప్పుడైనా పోవచ్చు, ఏమైనా అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే నాట్ నెగిటివ్గా మాట్లాడుతున్నాను కాదు, ప్రాక్టికల్గా అవ్వచ్చు. వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారా, వాళ్ళు చేసుకోగలుగుతున్నారా, అది నాకు ఇంపార్టెంట్. నేను వెళ్ళినప్పుడు మొత్తం అంతా నేనే చేస్తాను, వాళ్ళు ఏం చేసుకోగలేదు. కానీ నేను లేనప్పుడు కూడా చేసుకోగలుగుతున్నారు అని తెలుసుకున్నాను, కాబట్టి నేను ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తోంది నా పిల్లలు చేసుకుంటున్నారు. మరి మీ సెకండ్ ఇన్నింగ్స్కి ఇట్లా ఒక కాల్ వచ్చింది, మనం ఒక ఫోటో షూట్ చేసి పంపిస్తున్నాము అన్నప్పుడు సార్ ఎలా ఫీల్ అయ్యారు అండ్ పిల్లలు ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఎంత సపోర్టివ్గా ఉన్నారు? అంటే వాళ్ళు పంపించామండి, తర్వాత స్టోరీ లైన్ చెప్పారు. స్టోరీ లైన్ చెప్పినప్పుడు అది, ఎందుకంటే ఇదివరకు చాలా విన్నానండి, అవి ఏమీ పెద్ద ఇంట్రెస్టింగ్గా కానీ అవి చేయాలి అని కానీ ఇది కానీ కొన్ని మంచిగా వచ్చినా కూడా ఫర్ వేరియస్ రీజన్స్ ఆ టైంలో ఉన్న ఫ్యామిలీ ఇది సిచ్యువేషన్స్ ప్రకారం చేయలేకపోయాను. అవి కొన్ని అస్సలు చేసేలాగానే, అంటే చెయ్యాలి అని అంత కంబ్యాక్ ఇచ్చి చేయాలి అన్నంత గ్రేట్గా ఏమీ లేవు. సో అందుకని అవి చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆయన విన్నప్పుడు ఫస్ట్ ఆయన అన్నారు, విను, ఓకే అయితే చూద్దాము అన్నట్టుగా. సో ఫోటోలు పంపించేసాను, ఆయన ఏదో చెప్పారు. 2 lines విన్న తర్వాత నాకు ఎందుకో చాలా 2 linesలోనే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, ఇదేదో వర్కౌట్ అవుతుందేమో అన్నట్టుగా. సో వెళ్ళి మా హస్బెండ్కి చెప్తే, నీకు అలా అనిపించిందా, ఒకవేళ ఇంకా డీటెయిల్డ్గా వింటావు కదా, ఒకవేళ నీకు నచ్చితే చేయపర్లేదు, కానీ ఇలా అన్నారు 70 days 80 days షూటింగ్ ఉందంటున్నారు, ఫారెస్ట్లో అంటున్నారు, ఇక్కడే ఉండాలంటున్నారు. అంటే బికాజ్ వాళ్ళకి నేను ఎక్కడ స్కెడ్యూల్ బట్టి అందుబాటులో ఉండాలి, బికాజ్ ఆ సినిమానే అలాంటిది. ఎందుకంటే బికాజ్ ఇట్స్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్, లాట్ ఆఫ్ బిహైండ్ ద వర్క్ చాలా ఉంటుంది. మేము అక్కడ చేసే వర్క్ చాలా తక్కువ, బిహైండ్లో జరిగే ప్రాసెస్ చాలా ఎక్కువ. సో అందుకని మేము ఫ్లెక్సిబుల్గా ఉండాలి అనేది ఫస్ట్ నుంచి డైరెక్టర్ గారి రిక్వైర్మెంట్ ఫర్ ఎవ్రీబడి. నేనే కాదు, నాతో పాటు చేసిన అదర్ ఫీమేల్ ఆర్టిస్ట్ కూడా, ఒక అమ్మాయి అయితే పెళ్ళి ఎంగేజ్మెంట్ కూడా పోస్ట్పోన్ చేసుకుంది సినిమా కోసం. బికాజ్ ఎందుకంటే ఆ స్కెడ్యూల్స్ అలాంటివి, అందరికీ అన్నీ పర్ఫెక్ట్గా టైంలో కావాలంటే అయ్యే పని కాదు. సో అని చెప్పారు, మాకు ఫ్లెక్సిబుల్గా ఉండాలి, మేము ఎప్పుడు చెప్తే రావాలి అంటే. ఇంకా మేము సరెండర్ అయిపోయాం ఆయనకి, అందరూ, ఎక్సెప్షన్ లేరు ఎవరు అందులో. సో అందుకని
సో అలా ఉంది, ఇలా డిఫికల్ట్గా ఉందంటే ఏం పర్లేదు, మా కిడ్స్ కూడా చెప్పారు ఏం పర్వాలేదు మేము చేసుకుంటాం కదా, మేము హోంవర్క్ అన్నీ చేస్తాము, నీకు అన్నీ చెప్తాము, హోంవర్క్ చేసేసాం, నీకు హోంవర్క్ చేయట్లేదు అనే కదా భయం అని వాళ్ళు అన్నారు అనమాట. లేదు అదొకటే కాదు అంటేనేమో మేము లేకుండా ఉండగలవా లేదో అన్నట్టుగా, అంటే వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడ్చి నాకు నువ్వు ఐ మిస్సింగ్ కమ్ బ్యాక్ అన్నారు అనుకోండి. ఇప్పుడు నేను అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక కొంచెము ఒకలాంటి అటు ఇటు చేయలేక, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వి మిస్ యూ అని చెప్పేది అలా చెప్పరు, బికాస్ అలా చెప్తే నేను బాధపడిపోతాను అనేసి వాళ్ళు అలా చెప్పరు. ఓకే నువ్వు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డాడీ ఏదో పొటాటో ఫ్రై చేశారు, అది నువ్వు చేసినట్టు లేదు, నువ్వు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం నాకు పొటాటో ఫ్రై ఫస్ట్ చేయాలి అది చెప్తారు. ఇది అంటే ఇది ఒక రకమైన మిస్ యూ అనమాట. సో ఇలా మాట్లాడతారు కానీ బికాస్ దే ఆర్ మెచ్యూర్డ్ కిడ్స్, మెచ్యూరిటీ ఉంది వాళ్ళకి. సో వి అండర్స్టాండ్ మామ్, యూ హ్యావ్ టు గో. నేను నాకు వచ్చింది అనుకో నువ్వు పంపిస్తావుగా, సో నీకు వచ్చినప్పుడు మరి నువ్వు వెళ్ళాలి కదా, చెయ్యి, నువ్వు డూ ఇట్, విల్ బి వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు పాపం వాళ్ళకి ఎగ్జామ్స్ అండి, మా అమ్మాయికి ఎస్ఏటి అండ్ ఏసీటీ ఎగ్జామ్ రాస్తుంది. ఇప్పుడు సెలవులు సమ్మర్ కానీ వాళ్ళు రాలేకపోతున్నారు బికాస్ షీఈస్ టేకింగ్ ఆల్ దిస్ ఎగ్జామ్స్, బికాస్ తను మళ్ళీ కాలేజ్కి అప్లికేషన్స్ అన్నీ పెట్టాలి. సో ఈ స్కోర్స్ అన్నీ మ్యాటర్. సో మళ్ళీ ఈ సమ్మర్లో ఎక్స్ట్రా కాలేజ్ కోర్సెస్ తీసుకుంటోంది, ప్లస్ ఎక్స్ట్రా ఈ కాలేజ్ విజిట్స్ అన్నీ చేస్తుంది. సో ఈ సమ్మర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఈ సమ్మరే దానికి చాలా ఇంపార్టెంట్. సో పాపం ఈ సమ్మర్ అందుకని ఈ రిలీజ్ టైంకి ఇక్కడ రాలేదు, యాక్చువల్లీ ఇప్పుడు సెలవులు, కానీ రాలేకపోతున్నారు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో పిల్లలు చాలా సపోర్టివ్, చాలా మెచ్యూర్డ్ మీరు అందుకని అంటున్నారు అనమాట, మేము మా ఫ్రెండ్స్ ఉంది పిలుస్తాము, ఒక షో మొత్తం బుక్ చేసుకుంటాము మేము, నా ఫ్రెండ్స్ వచ్చన్ ఫ్రెండ్స్. మా అమ్మాయి డ్రైవ్ కూడా చేస్తోంది ఇప్పుడు. సో అదే డ్రాప్ చేసి వాడిని అదే తీసుకొని వస్తుంది, అదే స్కూల్కి వెళ్తుంది. సో ఇదేంటంటే ఇట్స్ ఆల్ టుగెదర్ వీ హ్యావ్, మీకు స్ట్రెస్ ఫ్రీగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సపోర్ట్ చేయడం వేరు, అండ్ ఇలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అమ్మ మేము మేనేజ్ చేసుకోగలుగుతున్నాము, మేము ఇంకా ఇవి చేసుకుంటున్నాము, నువ్వు టెన్షన్ పడకని మీ మైండ్లో ఆ స్ట్రెస్ ఉంటే అది మామూలుగా మనం ఫీల్ అవుతేనే ఫేస్లో కనిపించేస్తుంది. యాక్ట్రెస్ మీరు, సో అదంతా మైండ్లో రన్ అవ్వకుండా అది బిహైండ్ ఉందనుకోండి అసలు చాలా ఫస్ట్ గిల్టీ ఫీల్ అయిపోతాము. గిల్టీ లేకుండా నాకు వాళ్ళు చూసుకున్నారు, అందుకనే నేను వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా, ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు చేశారనుకోండి అర్థం చేసుకుంటాం. చిన్నప్పుడు మా పేరెంట్స్ చేశారు, మా అమ్మ నాన్న చేశారు చాలా. ఇప్పుడు మా హస్బెండ్ చేయడం ఒకటి, కానీ పిల్లలు చేయడం అనేది అసలు ఐ డోంట్ నో ఎవరికైనా అంటే ఇదొక ఎక్స్పీరియన్స్, అసలు నేను మర్చిపోలేకపోతున్నాను, అది చెప్పడం కూడా చాలా ఇదిగా ఉంటుంది. సో వాళ్ళు చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ ఎప్పుడు ఫోన్ కాల్లో, ఎప్పుడు వీడియో కాల్లో ఏదో ఒకటి మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ ఉంటాము. సో బాగానే ఉంటుంది. వాడేమో వచ్చనేమో వాడికి మంచి హెయిర్ ఉండేది, వాడు హెయిర్ కట్ మొత్తం చేసేసుకుని ఆల్మోస్ట్ గుండులా చేసేసుకుని, వీడేమో నేను అనుకున్నాను ఇది ఒరే నాకు చెప్పలేదేంటి నువ్వు సమ్మర్ కట్ అని చెప్పాడు, ఒరే నాకు అరే నీ జుట్టు ఏంట్రా అని. సో అలా అనమాట. సో వీ హ్యావ్ సమ్ మూమెంట్స్ టు. మీరు ఇంత దూరం ఉన్నా కూడా వాళ్ళతోటి వీడియో కాల్స్ కానీ చాట్స్ కానీ చేయగలుగుతున్నారు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా. ఈ సోషల్ మీడియా మాధ్యమాన్ని మిస్యూజెస్ ఏంటి, యూజెస్ ఏంటి, మీకు ఏమనిపిస్తుంది జనరల్గా? ఎందుకంటే లేనప్పటి నుంచి చూసాము, ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాం. దీనివల్ల ఉపయోగం ఎంతో, నష్టం కూడా అంతే ఉంది. సో మీరేమనుకుంటున్నారు? అవునండి, అంటే ప్రతి విషయంలోనూ ప్లసెస్ అండ్ మైనస్ ఉంటాయి, ఏది పర్ఫెక్ట్గా ఉండదు. సో అలాగే దీని మీద కూడా సోషల్ మీడియా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ తొందరగా వెళ్ళిపోతుంది. మనకి ప్రమోషన్స్ కానీ ఇప్పుడు మనకి ఏమైనా ఒక జనాల్లోకి తీసుకెళ్లాలంటే తొందరగా వెళ్ళిపోతుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ ప్లసెస్ ఉన్నాయి. సో అలాగే మనం చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా కావాలి అనుకోండి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మా అమ్మాయి కూడా అంటుంది, అదే కుకింగ్ ఎందుకు నువ్వు అంత వరి అవుతున్నావు, ఏంటి యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ రెసిపీ అంటే వస్తాయి ఏవో ఒకటి, అందులో చూసి చేస్తా కదా అంటుంది అనమాట. అంటే అంత నువ్వు ఎందుకు వరి అవుతావు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఏమంటున్నారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రీచ్. మనం నేర్చుకోవడానికి కానీ మనకు మన
చేసేది జనాల్లోకి వెళ్ళడానికి, కానీ ఇట్ ఈస్ వెరీ గుడ్ సోషల్ మీడియా. కాకపోతే డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అంటే ఏమైనా అంటే ఒక సెన్సిటివిటీ తగ్గిపోయింది అనిపిస్తుంది, ఒక మనుషుల మీద జడ్జిమెంట్ ఎక్కువ అయిపోయింది. అంటే ఇప్పుడు అనవసరంగా జడ్జ్ చేసేసి కొంచెం హర్టింగ్గా కూడా చేసేసి అది ఒక రూడ్నెస్ కొంచెం కొంతమంది, అంటే అందరినీ అన్నాను, కొంచెం సెక్షన్ ఆఫ్ పీపుల్ అది అంటే అన్ఫార్చునేట్లీ అది ఉంది. మనం మారమంటే ఎవరు మారరు. మనం క్లాస్ పీకినా నువ్వు చెప్పావులే వెళ్ళు అనే టైప్లో ఉంటారు. సో ఇప్పుడు ఎవరికి ఏమీ చెప్పడం లేదు, కానీ బట్ దట్ ఈస్ అ డ్రాబ్యాక్. అంటే మనం అనవసరంగా జడ్జి చేయబడుతున్నాం. అండ్ చాలామంది యాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇదే సోషల్ మీడియా కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాము, లేకపోతే ట్రోల్ అయిపోతాము. ఒకప్పుడు వేరేగా ఉండేది, ఇప్పుడు చాలా ఇదిగా ఉండాల్సి వస్తుంది, ఏదేం చేసినా ట్రోల్ చేసేస్తున్నారని. మళ్ళీ మీరు కంబ్యాక్ ఇచ్చారు. కామన్, మీరు అన్నట్టు పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. సో మీరు తీసుకోగలరని అనుకుంటున్నారా ఏదైనా కూడా? అంటే అండి ఇంకా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే నేను అప్పుడు 16 years అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి మీడియా పీపుల్ వర్ మై బ్యాక్ బోన్. నాకు అంటే గాడ్ ఫాదర్ ఇట్లాగా అంటారు కదా, అవి ఏమీ లేకపోయినా మీడియా యూస్ టు బీ మై సపోర్ట్. వాళ్ళు నన్ను ఎలా మాట్లాడాలి అంటే నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియనప్పుడు ఇది మాట్లాడకూడదు, ఇలా అంటే ఇలా అర్థం వస్తుంది, సో ఇలా చెప్పాలి అన్నట్టుగా వాళ్ళు గైడ్ చేసి కరెక్ట్ చేసి నన్ను అంటే ఒకలాగా చేసేవారు. అప్పుడు ఆ టైంలో చేశారు. ఇప్పుడు అలా చేయడానికి కూడా ఛాన్స్ లేదు, బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ లైవ్, ఎవ్రీథింగ్ వెళ్ళిపోతుంది, ఇంకా వెళ్ళిపోతుంది అంతే. సో ఇప్పుడు చేయడానికి లేదు. బై మిస్టేక్ స్పిల్ అయినా కూడా, బై మిస్టేక్ స్లిప్ అయినా కూడా ఇట్స్ వెరీ, అంటే అది అయ్యో బై యాక్సిడెంట్ అనుంటారు కదా అని కూడా అనుకోవట్లేదు. సో అది ఒక అది ట్రోల్ అవ్వడం అనేది అంటే అది ఒక ఎడ్యుకేషన్ లాగా తీసుకోవడమే. ఇంకా అంటే మనం ఇది తప్పు చేసాము, ఇది ఇలా అనకూడదు, ఇలా అనేసాము, ఇంకేం చేస్తాం. సో నెక్స్ట్ టైం అనకుండా ఉండడానికి ట్రై చేయడం. సో కొంచెము జాగ్రత్త పడాలి అంతే. సో కాకపోతే ఏంటంటే ఏది పడితే అది మాట్లాడకూడదు, అంటే ఏది పడితే ఎప్పుడు మాట్లాడే వాళ్ళం కాదు, కానీ ఎప్పుడైనా స్లిప్ అవ్వచ్చు. అంటే అది ఆ మీనింగ్తో అనకపోవచ్చు, వేరేగా సడన్గా అలా స్లిప్ అవ్వచ్చు అంతే. ఓకే, ఇప్పుడు తమ్ముడు మూవీ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మీకు ఎన్నో కథలు విన్నా కూడా తమ్ముడు 2 lines వినగానే మీకు బాగా నచ్చింది అని అన్నారు. సో ఎలా అనిపించింది అసలు, స్టోరీ ఎలా అనిపించింది మీకు? కంబ్యాక్కి ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎవరైనా ఒక కంబ్యాక్తో వస్తున్నామంటే మంచి మూవీతో రావాలని అనుకుంటాం. మనం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. అది అంతకంటే హైగా వెళ్ళొచ్చు, నార్మల్గా ఉండొచ్చు, తగ్గొచ్చు, ఏమన్నా అవ్వచ్చు. కానీ మీకు అనిపించింది అరే చాలా బాగుంటుంది అని. సో ఎలా అనిపించింది అసలు ఆ నరేషన్ చెప్పడం కానీ, మీకు అసలు ఆ కథ విన్నప్పుడు ఏమనిపించింది? అంటే అండి నాకు జస్ట్ 2-3 లైన్స్లో 2-3 లైన్స్ మరి 2-3 లైన్స్ కాదు, కానీ ఒక 5 minutes నెరేషన్ ఇచ్చారు ఓవరాల్గా. సో పైన ఏమేమి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వస్తాయి, ఎలా వస్తాయి, క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, అండ్ వాట్ ఈస్ ద ఎండ్ కైండ్ ఆఫ్. అది వినంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అంటే ఇప్పుడు ఇన్ని విన్నాను కదా, ఇది కూడా వన్ ఆఫ్ దెమ్ లాగానే ఉంటుందేమోలే అనే ఎక్స్పెక్టేషన్తో వెళ్ళిన నాకు ఇది ఏంటంటే అసలు టోటలీ ఇంత బాగుందా, అబ్బా ఇది ఎంత బాగుందో, ఇది నేను చెయ్యాలి అని అనిపించే అంత బాగుందన్నమాట. సో అది తర్వాత డీటెయిల్ నెరేషన్ నేను ఇండియాకి వచ్చినప్పుడు డీటెయిల్ నెరేషన్ ఇచ్చారు. అది ఇంకా అంటే ఒక నెరేషన్లో ఇంత క్లియర్గా, ఇంత అండర్స్టాండింగ్, అంటే నాకు ఎవ్రీథింగ్ విజువలైజ్ చేసుకుంటే ఎలా అంటే విజువలైజ్ చేసుకోగలుగుతున్నాను అని చెప్తుంటే అంత క్లియర్గా నెరేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అదే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే రిజల్ట్ ఏమైనా అవనండి రేపొద్దున అది జనాలకి నచ్చాలి. కాకపోతే నేను ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వను, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఈ సినిమాలో నేను చేసినందుకు. సో అలాంటి వండర్ఫుల్ ఫిల్మ్ ఇది. అది బయటికి తీసుకొచ్చి జనాలకి ఎంటర్టైన్మెంట్గా
ప్రొవైడ్ చేసి వాళ్ళని ఒక ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్ళడానికి మా డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు. మేము మేము వెనకాల ఆయనకి ఏమీ ఎదురు చెప్పకుండా చేయడం వరకు మేము చేసామంతే. ఓకే, తమ్ముడు మూవీ ఎలాంటి మూవీ అంటే ఏం చెప్తారు? తమ్ముడు మూవీ అంటే తమ్ముడు అనగానే మీకు తెలుస్తుంది కాబట్టి అదేంటంటే అక్క తమ్ముడు మీద ఎమోషన్ మీద రన్ అయ్యే ఫిల్మ్ మొత్తం, సినిమా మొత్తం. ఈ తమ్ముడు మూవీలో నితిన్ గారు తమ్ముడు, నేను అక్క రోల్ చేస్తున్నాము. అలాగే మిగతా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి నితిన్ గారు చుట్టూ. మిగతా ఇంకొక 5 క్యారెక్టర్స్ నడుస్తూ ఉంటాయి. అందరివి చాలా చాలా హ్యాపీగా, అంటే ఒక బ్లెండింగ్ అనమాట. ఇదేదో కావాలని ఫోర్స్డ్గా పెట్టినవి కావు, ఇవి ఏమి కావు. సో అందరివి చాలా ఇంపార్టెన్స్. ఎవరు లేకపోయినా సినిమా లేదండి. ఇప్పుడు నాది నేనే మెయిన్ కానీ ఇలా ఎవరిని అలా అనలేము. సో ఎవరైనా కూడా అందరూ లేకుండా అసలు ఈ సినిమా అవ్వదు. సో అందరి క్యారెక్టర్స్ అదే, ఇది వెదర్ ఇట్స్ పాజిటివ్ నెగటివ్, ఇది కామెడీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది వాట్ ఎవర్ అది అవ్వనండి, అది వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. చాలామంది డైరెక్టర్స్ చెప్పిన దానికిను చేసిన దానికి అంతకంటే అద్భుతంగా వస్తుంది, కానీ ఒక్కొక్కసారి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తగ్గింది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్యాన్స్ వచ్చేసరికి. ఈ క్యారెక్టర్ ఇంకా ఉంటే బాగుండేది అనిపించేలాగా. సో మీకు చెప్పినప్పుడు ఎలా ఉండింది? సినిమాకు మొత్తం కంప్లీట్గా మీ క్యారెక్టర్ చూసుకున్నప్పుడు ఎలా ఉండింది? లేదండి, ఆయన నాకే కాదు నిన్ను కూడా అందరికీ అష్యూర్ కూడా చేశారు. ప్లస్ నాకు కూడా డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసిన కొంచెం వరకు చూసినప్పుడు ఆయన ఏదైతే చెప్పారో అది ఉందండి. ఎక్కడ అంటే కొన్నిసార్లు అవుతుంది కరెక్ట్, లేదా ఎక్స్ట్రా అయిపోయిందని ట్రిమ్మింగ్లో పోతాయి, ఇట్లా అవి ఏమీ అవ్వలేదు. ఆయన ఏం కావాలో అదే తీశారు, అదే ఉంది, అదే చివరి వరకు ఉంది. అది నా క్యారెక్టర్ వర్క్ అవుతే నేను, బికాస్ మిగతావి అన్నీ ఫుల్గా చూడలేదు కాబట్టి నేను మిగతా వాటి గురించి చెప్పలేను. బట్ నాదవుతే అచ్చం అలాగే ఉంది. అదే ప్రామిస్ అందరికీ చేశారు. మీరు ఎక్కడ మీకు ఏం చెప్పానో, ఏం ప్రామిస్ చేశానో అదే ఉంది అని. సో ఎవరికి ఏమీ ఇంజస్టిస్ చేయలేదు, అంటే చెప్పిన నరేషన్ వరకు. సో అని చెప్పడం జరిగింది. దట్ ఈస్, అది కూడా ఇప్పుడు గ్రేట్ కదా. మనం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు మన తీసేసే ఛాన్స్ ఉంది. అంటే మెయిన్ లీడ్ అయితే ఉంటాయి, కొన్నిసార్లు అదేమీ చేయలేదు. ఓకే, మీరు గతంలో పనిచేసిన డైరెక్టర్స్కి, ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళకి, ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి, కొత్త వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు, కథలు ఎంత బాగుంటున్నాయంటే వీళ్ళ తీసింది అనేలాగా, అంటే వీళ్ళని చూస్తే ఇంత బాగా కథ రాశారా అనే షాక్ అయ్యేలాగా అనమాట. కథ సూపర్గా ఉంటుంది చాలా కథలు. సో మీరు వేరియేషన్స్ ఏం చూసారా? అండ్ గతంలో ఎలా ఉండేది ఇండస్ట్రీ? ఇప్పుడు చాలా మారిపోయింది, చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్ట్ చేస్తున్నారు. ఎంత అడ్వాన్స్గా వెళ్ళింది, ఎంత అంటే బాగుందా? ఇంకేదన్నా చేంజెస్ జరగాల? ఎలా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ మీకు? ఎలా ఇండస్ట్రీ చాలా బాగుందండి ఇప్పుడు యాక్చువల్లీ. అంటే నేను ఏమంటున్నానంటే ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ కనిపించాలి కదా, ఆ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తోంది. టెక్నికల్గా కానీ, మనం న్యాచురాలిటీలో కానీ, మనం క్యారెక్టర్లో కనిపించాలి కానీ, ఆర్టిస్ట్ అక్కడ కనిపించకూడదు. సో అలా క్యారెక్టర్ కనిపించాలి. సో అలాంటి కేర్ అందరూ తీసుకుంటున్నారు, హోంవర్క్ చేస్తున్నారు. ఒక లుక్ కోసం, నాకు ఉన్న ఒక లుక్ కోసం ఈ బ్లౌజు 11 inches అంటారు, 10.5 అంటారు, 10 అంటారు, 9.5 అంటారు, ఇలా చేసుకుంటూ మళ్ళీ నెక్ లైన్, మళ్ళీ ఇది బొట్టు ఇక్కడ ఈ సైజు, ఆ సైజు, ఈ సైజు, ఈ ఇయర్ రింగ్స్, ఈ కొంచెం హ్యాంగింగ్, లేకపోతే కొంచెం దుద్దులు, అన్నీ ఇంకా అసలు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అది 2 days అప్పుడు చేసింది ఏంటంటే నేను ఓకేనా కాదా చూసారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లుక్ టెస్ట్ ఒక 2 days చేశారు. అదేంటంటే వాట్ షుడ్ బి, ఈ సీన్కి ఏం అవుట్ఫిట్ వేసుకోవాలి, అది దానికి ఏమిటి, దానికి ఎందుకు అంటే దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడి దగ్గరికి వెళ్ళి ఉంది, తర్వాత ఫారెస్ట్లో ఉంది, తర్వాత వాటర్లో ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కంటిన్యూ. సో ఇవన్నిటికీ కూడా కంఫర్టబుల్గా ఉండాలి, అంతసేపు వేసుకోగలగాలి, అంతసేపు. సో ఆల్ దట్ చూసుకుని వాళ్ళు డిసైడ్ అయ్యి అంత ఇదివరకు అంత ప్లానింగ్ నేనైతే చేయలే. అంత ఏదో వేసుకొని వచ్చేవాళ్ళం, ఉన్న వాటిలో 4-5లో ఇది ఓకే అని కెమెరామ్యాన్ గారు చెప్తే వేసుకోవడం తప్ప. బికాజ్ అన్ని మంచి శారీసే, అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఒక కాటన్ శారీసే ఉంటాయి. సో అలా చేసుకుని చేసేసినవి తప్ప బేసిక్లీ ఎంత హోంవర్క్ అయితే చేయలేదు. అంటే ఇప్పుడు డాన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మా సినిమాలో లేదనుకోండి, మామూలుగా డాన్స్ కూడా డాన్స్ ఫ్లోర్లో వచ్చే ముందు ప్రాక్టీస్ చేసి అంతా చేసి రిహార్సల్స్ చేసి వస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి అందరి ముందర అసలు క్రౌడ్ ముందర చేసేవాళ్ళము. అప్పుడు 1 2 3 4 అక్కడ ఎండలో. కరెక్ట్.
సో ఇలా అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్ అయ్యాయి అంటే కంఫర్ట్స్ వైజ్ కానివ్వండి అండ్ ఆల్ దట్. ఏంటంటే పైగా మాకు 2 takes తర్వాత ఎక్స్ట్రా తీసుకోవాలంటే భయం వేసేది, ఎందుకంటే ఫుటేజ్ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ భయం లేదు. సో వీ కెన్ డూ ఎక్స్పెరిమెంట్, ఇదిగా చేయొచ్చు, ఇది బాగా వచ్చినా ఇంకొకటి చేయొచ్చా సార్ అని అడిగే అంటే ఫ్రీడమ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల టైమే తప్ప ఇంక దేర్ ఇస్ నో అదర్ ప్రాబ్లమ్. సో అందుకని డైరెక్టర్ గారు అందుకమ్మా బాగానే ఉంది కదా అంటే ఓకే, మీకు ఓకే అంటే ఓకే, అలా అయిపోతున్నాం. సో ఇట్స్ వెరీ అంటే ఒక రకంగా ఎవాల్వ్ అయ్యి బాగుంది. ఓకే, సో మరి కమ్బ్యాక్ తర్వాత మీరు చేస్తున్న ఫస్ట్ మూవీ, సో దీనికి హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి వచ్చిందా అయితే మీరు? హార్డ్ వర్క్ అంటే చేయాలండి, ప్రతి క్యారెక్టర్కి చేయాలి. అది ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టా లేదా అని ఫస్ట్ 2-3 days అవుతే ఇంకా రాగా ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. సో నేను కెమెరాకి అవేగా ఉన్నాను కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్కువ టైం పట్టుండొచ్చు. బట్ అందరికీ అడ్జస్ట్మెంట్, ఈ క్యారెక్టర్ చేసాము మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్తాము, అక్కడ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది చూసారా, అది టైం పడుతుంది. సో అలా అనమాట. సో పట్టింది, బట్ కానీ నాకు మోస్ట్లీ ఏంటంటే క్యూరియస్గా ఉంది, నేను ఎలా ఉన్నాను ఇప్పుడు, ఎలా కనబడుతున్నాను అనేది ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. ఓకే, సో ఎలా ఉంటారు, ఎలా వెళ్తుంది ఈ మూవీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది అండి నేను చెప్తున్నాను అంటే నేను నా మూవీ అని నాకు అంటే ఫాల్స్గా నా మూవీ అయినా నా థింగ్స్ అయినా అలా చెప్పడం అలవాటు లేదు. సో ఇదితోనే చెప్తున్నాను, చాలా సిన్సియర్గా చెప్తున్నాను. ఇది జనాలు కనుక ఆడియన్స్ కనుక థియేటర్కి వస్తే దే విల్ నాట్ రిగ్రెట్. ఓకే ఓకే, ఇది డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ ఫీల్, డిఫరెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ప్రతి క్యారెక్టర్లోనూ ఆ డిఫరెంట్ ఫీల్ తీసుకొస్తూ ఇది సాల్వ్ చేస్తాం. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చా? ఫ్యామిలీ చూడొచ్చు, మాస్ చూడొచ్చు, క్లాస్ చూడొచ్చు అండ్ యూత్ చూడొచ్చు. ఎవ్రీ ఎలిమెంట్ ఉంది ఇందులో. అండ్ ఏది ఫోర్స్డ్గా ఉండదు, ఫైట్స్ ఉన్నాయండి. ఫైట్ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫైట్. అంటే ఫైట్స్ మనం చూసాం, ఫైట్స్ కొట్టేస్తున్నారు అది అయిపోయింది, కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫైట్ ఎప్పుడు చూడలేదు. ఒక కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి ఫైట్కి. సో అది అంటే కాన్సెప్ట్ ఇన్ ఫైట్ అనేది నేను ఎప్పుడూ చూడలేదు. సో అలా అంటున్నాను, అలాంటివి ఎన్నో ఉన్నాయి ఇందులో. ఐ థింక్ అది చెప్పడానికి కూడా ఇప్పుడు సినిమా రివీల్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ చెప్పలేకపోతున్నాను, అది ప్రాబ్లమ్. లేటర్ అది డిస్కస్ చేసినప్పుడు అయితే అది చాలా యూ విల్ రియలైజ్ అని. మరి చాలా ఇయర్స్ తర్వాత మీరు బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని మీరు మళ్ళీ చూసుకోబోతున్నారు, ఎలా ఉంది ఇప్పుడు ఫీలింగ్ మీకు? చాలా హ్యాపీగా ఉందండి, చాలా ఎక్సైటింగ్. ఇంకా 1 week ఉంది. సో ఈ 1 weekలో అంటే వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఆడియన్స్ని థియేటర్ వరకు తీసుకురావడం కి ట్రై చేస్తున్నాం. వచ్చిన తర్వాత ఇంకా ఆడియన్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, మా రిజల్ట్ ఇచ్చేస్తారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్పటి వరకు అయితే వీఆర్ ట్రయింగ్. తర్వాత ఇంకా నేను నా ఫిల్మ్ నేను చూసుకోవడము, ఎంజాయ్ చేయడము. అది ఈ మూవీ తర్వాత ఇంకా అంటే ఈ మూవీ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నప్పుడే లయ గారు మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారని చెప్పేసి చాలా మంది అప్రోచ్ అయ్యి ఉంటారు. సో ఇంకేమన్నా మూవీస్ లైన్లో ఉన్నాయా దీని తర్వాత? అంటే ఏంటి ఆల్రెడీ ఒకటి ఫినిషింగ్లో ఉంది, శివాజీ గారితో ఒక మూవీ చేస్తున్నాను. అది ఇంకా పేరు ఇంకా పెట్టలేదు, అనౌన్స్ చేస్తారు few daysలో అలాగా. సో అది ఉంది, అది ఒక 2-3 monthsలో. సో కంటిన్యూస్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి మూవీస్? ఉంటాయండి. అంటే కానీ అంటే ఇట్ హ్యాస్ టు బి వెరీ ఇంపార్టెంట్ రోల్ అవుతే అది ఏ రోల్ అయినా అవనండి, బట్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్తోనే రావాలనుకుంటున్నాను. లేకపోతే ఇక్కడ మంచి రోల్ వచ్చేంత వరకు వెయిట్ చేయడమే. ఓకే, షూర్ లయ గారు, నిజంగా చాలా సీరియస్ తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం, చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఇంతకుముందు గతంలో ఎటువంటి సక్సెస్ జర్నీ మీరు కొనసాగించారో అదే సక్సెస్ మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ తర్వాత ఉండాలని హెచ్ఎం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.